రెస్టారెంట్ స్టైల్‌లో పాలక్ పన్నీర్ కర్రీ ఇప్పుడు ఇంట్లోనే మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చపాతీలోకి, పరోటాలోకి చాలా బావుంటుంది. ముందుగా ఇలా పన్నీర్ తీసుకోవాలి. ఏ కంపెనీ అయినా పర్లేదు. నేనైతే ఐడీ కంపెనీ తీసుకున్నాను. ఇలా పన్నీర్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్‌లో వీటిని కట్ చేసుకోవచ్చు. నేను ఇలా స్లైసెస్‌గా కట్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా పాలకూర, తర్వాత ఆనియన్స్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా సాంబార్ పౌడర్, టేస్టీ కోసం కొద్దిగా గోడంబి, తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసి పాలకూరని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా పాలకూర పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. అంత మెత్తగా ఉడికించుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా సేపు బాగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా ఉడికించిన పాలకూరను మొత్తం ఇలా మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు, ఇంకా వాటర్ అయిపోతుంది. సో వాటర్ లేకుండా ఆకులే వేయాలి. ఇలా తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసి కొద్దిగా చెక్క లవంగం యాడ్ చేస్తున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటిని యాడ్ చేసి కొద్దిగా దోరగా వేయించుకోవాలి. లైట్గా కలర్ వచ్చే వరకు. ఇలా కొద్దిగా కలర్ రానివ్వాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులో గోడంబి కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి లైట్గా. ఇలా రోస్ట్ చేసిన తర్వాత కొద్దిగా సేపు చల్లార్చుకొని ఇందులో కొద్దిగా గసాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా చల్లారిన తర్వాత ఇలా మగ్గించిన ఆనియన్స్ అన్నిటిని మిక్సీ జార్లో వేసి ఇలా మొత్తాన్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. నూనె యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం యాడ్ చేస్తున్నాను. పేస్ట్ మొత్తం కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా సేపు హీట్ చేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ అనేది పచ్చివాసన పోవడానికి. తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత కొద్దిగా కారం, కొద్దిగా చిటికెడు పసుపు వేసి కొద్దిగా సేపు బాగా మగ్గనివ్వాలి. కారం పచ్చివాసన పోయే వరకు. కొద్దిగా వాటర్ తక్కువైతే మధ్యలో మనం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాంబార్ పౌడర్, కొద్దిగా చిటికెడు కసూరి మేతి, లైట్గా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొద్దిగా వాటర్, పాలకూరలో మిగిలిన వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. చూడండి మొత్తం గ్రీనీగా తయారైపోయింది కదా. మొత్తం గ్రీన్ కలర్ తయారైపోతుంది ఇలా. తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు, ఉంటే ఫ్రెష్ క్రీమ్ కానీ లేదంటే పాల మీద మీగడ కానీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత మనం పన్నీర్ ముక్కల్ని కొద్దిగా దూరగా వేయించుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పచ్చివైనా యువర్ చాయిస్. పన్నీర్ ముక్కలన్నిటిని ఇందులో యాడ్ చేసి ఈ కర్రీలో కొద్దిగా సేపు బాగా మగ్గనివ్వాలి. పన్నీర్ ముక్క అనేది కొద్దిగా ఉడికితే చాలా టేస్టీగా రుచిగా కూడా ఉంటుంది. కొద్దిగా సేపు ఇలా హీట్ చేయాలి. అండ్ ఇంకా ఇందులో పన్నీర్ అనేది కొద్దిగా పచ్చివాసన కూడా ఉంటుంది కదా, అది కూడా పోవడానికి కొద్దిగా హీట్ చేస్తున్నాను. ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి కొద్దిగా సేపు బాగా హీట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా హీట్ అయితే ఇంకా రుచిగా ఉంటుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగుందో కదా. పన్నీర్ కర్రీ చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది.